ఫార్మా హబ్ భాగ్యనగరానికి కీర్తినే కాక అప్రతిష్టను తెచ్చిపెట్టనుందా? ప్రశాంతమైన భాగ్యనగరం మత్తులో జోగే పరిస్థితి ఉందా? విదేశాల నుంచి కాక స్థానికంగా డ్రగ్స్ తయారీ చాప కింద నీరులా సాగుతుందా? 4 ఏళ్ల నాటి డ్రగ్స్ కేసు తెర మీదకు వచ్చిన నేపథ్యంలో రీసెంట్గా హైదరాబాద్లో దొరికిన డ్రగ్స్ డబ్ ఏం చెప్తుంది? అసలు ఏం జరుగుతుంది? లెట్స్ వాచ్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన 4 ఏళ్ల నాటి డ్రగ్స్ కేసు మళ్లీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్తో తెర మీదకు వచ్చింది. సినీ ప్రముఖులతో సంబంధం ఉందన్న వార్తలతో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. తాజాగా కోర్టు ఆమోద ముద్రతో మళ్లీ న్యాయ విచారణకు సిద్ధమైంది. నాలుగేళ్ల క్రితం తెలంగాణలో సంచలనం రేపిన డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకొచ్చింది. ఈ కేసులో సినీ తారలు ప్రముఖులతో కూడా లింకులున్నాయని ఆరోపణలున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో 4 ఏళ్ల తర్వాత సిట్ దాఖలు చేసిన ఛార్జిషీట్ కు కోర్టు ఆమోదం తెలిపింది. 2017 జూలై 2న ఎక్సైజ్ పోలీసులు డ్రగ్స్ కేసులు నమోదు చేశారు. 30 మందిని అరెస్టు చేయడంతో పాటు మరో 27 మందిని అధికారులు విచారణ జరిపారు. 60 మందిని అధికారులు విచారణ చేశారని ఛార్జిషీట్లో అధికారులు పేర్కొన్నారు. డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ పోలీసులు నమోదు చేసిన 12 కేసుల్లో తొలుత 8 కేసులపై మాత్రమే సిట్ ఛార్జిషీట్ ఫైల్ చేసింది. 11 మంది సినీ నటుల దగ్గర శాంపిల్స్ కూడా తీసుకుని వారి నమూనాలను టెస్టుకు పంపించారు. వాటిలో ఎక్కడా డ్రగ్స్ కు సంబంధించిన ఆనవాళ్లు లేకపోవడంతో వారికి క్లీన్ చిట్ కూడా ఇచ్చింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్. అయితే సినీ ప్రముఖులను కావాలని తప్పించారని చెబుతూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే సంస్థ చాలా రోజుల నుంచి పోరాడుతోంది. సినీ నటులు రవితేజ, పూరి జగన్నాథ్, సుబ్బరాజు, తనీష్, ఉమైద్ ఖాన్ వంటి అనేక మంది నటీనటులను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీసులు విచారణ జరిపి వారి నుంచి నమూనాలు కూడా సేకరించారు. అయితే వాటిలో డ్రగ్స్ ఆనవాళ్లు లేకపోవడంతో క్లీన్ చిట్ ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఎక్సైజ్ పోలీసులపై తీవ్ర ఆరోపణలు రావడంతో మరో 4 ఛార్జిషీట్లు దాఖలు చేశారు. టాలీవుడ్ కు చెందిన నటీనటులు, దర్శకులు ఈ విచారణకు హాజరవ్వడంతో అప్పట్లో డ్రగ్స్ వ్యవహారం నిత్యం వార్తల్లో నిలిచింది. సెలబ్రిటీలపై అనేక కథనాలు వచ్చాయి. డ్రగ్స్ వినియోగించారని, డ్రగ్స్ సరఫరా చేశారని అన్నారు. అయితే ఈ కేసులో సినీ ప్రముఖులెవరని పోలీసులు అరెస్టు చేయలేదు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయిన ఈ కేసు ఇప్పుడు కోర్టు ఆమోదంతో మళ్లీ వార్తలోకొచ్చింది. ఈ క్రమంలో 11 మందికి క్లీన్ చిట్ లభించినట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా న్యాయ విచారణలో జాప్యం జరగడం వల్ల కేసు ఇన్నాళ్లు వాయిదా పడింది. 2017 జూలై 2న ఎక్సైజ్ శాఖ అధికారులు నగరానికి చెందిన కెల్విన్ మాస్కరాన్స్, అబ్దుల్ వహాబ్, అబ్దుల్ కుద్దూస్ ను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 30 లక్షల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పలువురు సినీ ప్రముఖులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, విద్యార్థులకు మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నట్లు విచారణలో బయటపడడంతో దర్యాప్తు చేపట్టి విచారణ కోసం సిట్ ఏర్పాటు చేశారు.
సెట్ జారీ చేసిన అభియోగ పత్రాల్ని పరిశీలించిన న్యాయస్థానం ఆమోదించడంతో త్వరలో న్యాయ విచారణ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఐటీ, ఫార్మా రంగాలకు కేంద్ర బిందువుగా ఉన్న హైదరాబాద్ మత్తుమందుల సరఫరాకు అడ్డాగా మారిందన్న వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఊహించని రీతిలో అభివృద్ధి చెందుతున్న భాగ్యనగరంలో పాశ్చాత్య పోకడలు కూడా అదే స్థాయిలో విస్తరిస్తున్నాయి. మెట్రో నగరాలను లక్ష్యంగా చేసుకుని కొనసాగిస్తున్న మత్తుదందా విచ్చలవిడి పరిస్థితులకు దారితీస్తోంది. కరోనా మహమ్మారితో ప్రజలు విలవిల్లాడుతున్న ఈ సమయంలోనూ హైదరాబాద్లో మత్తుమందుల క్రయ విక్రయాలు జోరు తగ్గడం లేదు. హైదరాబాద్లో గత కొన్నేళ్లుగా మత్తుమందులు పట్టుబడుతూనే ఉన్నాయి. భాగ్యనగరంలో మత్తు పదార్థాలు కలకలం రేపుతున్నాయి. ప్రశాంత నగరంగా పేరొందిన హైదరాబాద్ డ్రగ్స్ దందాకు మాఫియాగా మారుతుంది. వరుసగా దొరుకుతున్న డ్రగ్స్ ఏం చెప్తున్నాయి? 4 ఏళ్ల క్రితం నాటి మత్తు పదార్థాలు హైదరాబాద్లోకి ఎలా వస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? పోలీసుల విచారణలో తేలిన అంశాలేమిటి? లెట్స్ వాచ్. హైదరాబాద్ నగరంలో బహుళజాతి ఐటీ పరిశ్రమలు, ఫార్మా పరిశ్రమలు పెద్ద సంఖ్యలో ఉండడంతో మత్తుమందుల సరఫరాకు అనువైన ప్రదేశంగా ముఠాలు రెచ్చిపోతున్నాయి. విదేశీయులే డ్రగ్స్ సరఫరాదారులుగా తేల్చిన అధికారులు ఇప్పటికీ ఆ కేసులో ఎలాంటి పురోగతి సాధించలేదు. నిఘా సంస్థలు అప్రమత్తం కాగా కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న డ్రగ్స్ సరఫరా ముఠాలు మళ్లీ చెలరేగిపోతున్నాయి. కోవిడ్ నిబంధనలతో లాక్డౌన్ అమల్లో ఉన్నంతకాలం మత్తుమందుల సరఫరా కూడా పూర్తిగా ఆగిపోయింది. ఎప్పుడైతే లాక్డౌన్ నిబంధనలు సడలించారో అప్పటి నుంచి మళ్లీ రాష్ట్రంలోకి మాదక ద్రవ్యాలు ప్రవేశించాయి. వ్యసన పరులుగా మారుతున్న యువతను నిర్వీర్యం చేస్తున్న మాదక ద్రవ్యాల కట్టడికి పనిచేస్తున్న ప్రభుత్వ ఏజెన్సీల కళ్లు కప్పి అక్రమార్కులు తమ దందాను కొనసాగిస్తూనే ఉన్నారు. పర్యాటక ప్రాంతాలైన గోవా, సింగపూర్, మలేషియా, శ్రీలంక, థాయిలాండ్, లావోస్, ఇండోనేషియా, మాల్దీవులు, మయన్మార్, హాంకాంగ్ లాంటి ప్రదేశాలకు వెళ్లిన యువత కొంతమంది సరదా కోసం తీసుకున్న డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారు. అదే అలవాటు క్రమంగా వ్యసనంగా మారుతోంది. ఆర్థిక పరిస్థితులు సహకరించక కొందరు ఆ డ్రగ్స్ కోసం సరఫరాదారులుగా మారుతున్నారు. హైదరాబాద్ నగరంలో చాప కింద నీరులా డ్రగ్స్ దందా కొనసాగుతోంది. భాగ్యనగరంలో డ్రగ్స్ దందాను అరికట్టడం కోసం పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు, నార్కోటిక్స్ అధికారులు ప్రత్యేకమైన దృష్టి సారించినప్పటికీ డ్రగ్స్ దందా నిర్వహించే గ్యాంగులు ఎవరికీ దొరకకుండా తమ కార్యకలాపాలను సాగిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఓ ఇంటిపై ఎక్సైజ్ పోలీసులు జరిపిన దాడుల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుండి పోలీసులు 17 గ్రాముల కోకైన్, 8 గ్రాముల ఎండిఎంఏ, 73 ఎక్స్టాసీ పిల్స్, 15 గ్రాముల చెరాస్ ను స్వాధీనం చేసుకున్నారు. బాబు, సోలమాన్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ డ్రగ్స్ ను కొనుగోలు చేసి హైదరాబాద్ కేంద్రంగా విక్రయిస్తున్నట్లుగా వెల్లడైంది. విచారణలో వీరిద్దరూ ఒక నైజీరియా నుండి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. వీరిచ్చిన సమాచారంతో యోమన్ దేశస్థుడితో పాటు మరో డ్రగ్ ఫెడ్లర్ ను అరెస్టు చేసిన ఎక్సైజ్ పోలీసులు వారి వద్ద నుండి 80,000 రూపాయల నగదును, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరి సెల్ ఫోన్లలోని డేటాను పరిశీలిస్తున్న పోలీసులు ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
వీరికి డ్రగ్స్ ముఠాతో ఎవరెవరితో సంబంధం ఉంది అన్న కోణంలో విచారణ చేపట్టామని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఓ ప్రయాణికుడు 20 కోట్ల విలువ చేసే హెరాయిన్ ను తీసుకొస్తుండగా డిఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. టాంజానియా దేశానికి చెందిన జాన్ విలియమ్స్ అనే వ్యక్తి నుంచి 3 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కు చెందిన తరుణ్ జ్యోతి సింగ్, అమిత్ కుమార్లు మాస్కుల వ్యాపారం పేరుతో పోలీసుల అనుమతి తీసుకుని మరీ బెంగళూరు వెళ్లి కొకైన్ తీసుకొచ్చారు. 2 లక్షలకు 70 గ్రాముల కొకైన్ కొనుగోలు చేసి గ్రాము కొకైన్ ను ఏకంగా 10 నుంచి 12 వేలకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. భాగ్యనగరంలో మత్తు పదార్థాలు కలకలం రేపుతున్నాయి. ప్రశాంత నగరంగా పేరొందిన హైదరాబాద్ డ్రగ్స్ దందాకు మాఫియాగా మారుతుంది. వరుసగా దొరుకుతున్న డ్రగ్స్ ఏం చెప్తున్నాయి? 4 ఏళ్ల క్రితం నాటి మత్తు పదార్థాలు హైదరాబాద్లోకి ఎలా వస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? పోలీసుల విచారణలో తేలిన అంశాలేమిటి? లెట్స్ వాచ్. హైదరాబాద్ లో 2017లో డ్రగ్స్ అక్రమంగా సరఫరా చేస్తూ పట్టుబడి బెయిల్పై విడుదలైన ప్రధాన సూత్రధారితో పాటు మరో 2 ముంబైలో డిఆర్ఐ అధికారులు అరెస్టు చేశారు. జిన్నార మండలంలో ఓ పరిశ్రమలో డిఆర్ఐ అధికారులు సోదా నిర్వహించగా 47 కోట్ల విలువైన 210 కిలోల మెఫెడ్రోన్, 10 కిలోల కెటామైన్, 31 కిలోల ఎపిడ్రిన్ తో పాటు 50 కోట్ల విలువైన మెఫెడ్రోన్, 250 కిలోల ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి 45 లక్షల ఇండియన్ కరెన్సీతో పాటు యుఎస్డి, ఈయూఆర్ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నట్లు డిఆర్ఐ అధికారులు తెలిపారు. ఇందుకోసం 5 ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. ముంబై కేంద్రంగా డ్రగ్స్ దందా నడుస్తోందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే తమకు లభ్యమైన మెపిడ్రిన్తో ఎండిఎంఏ, కోకైన్, అంఫెటమిన్ డ్రగ్స్ తయారు చేయవచ్చని, అదే ఇక్కడ జరుగుతోందని తెలిపారు. అంతేకాకుండా ఈ డ్రగ్స్ కు కోడ్ నేమ్స్ కూడా ఉన్నాయని, ప్రస్తుతం మియావ్ మియావ్ డ్రోన్ పేర్లతో వీటి విక్రయాలు జరుగుతున్నాయని వెల్లడించారు. విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ విక్రయిస్తున్న ఇతరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. తాజాగా హైదరాబాద్, ముంబై నగరాల్లో 3 రోజుల పాటు విస్తృతంగా సోదాలు నిర్వహించిన డిఆర్ఐ అధికారులు 100 కోట్లకు పైగా విలువైన భారీ మొత్తంలో నిషేధిత మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను విశ్లేషిస్తున్నారు. దేశంలో ఎక్కడెక్కడికి ఏ దేశాలకు మత్తుమందులు సరఫరా అయ్యాయన్న అంశంపై ఆరా తీస్తున్నారు. నగరంలో వీరి దందా ఎక్కడి వరకు విస్తరించింది అన్న దానిపై కూపీ సేకరిస్తోంది. వారి వద్ద నుండి డ్రగ్స్ సరఫరా ఎక్కడెక్కడికి జరుగుతుంది, పెడిలర్స్ గా ఎవరెవరో పనిచేస్తున్నారు, డ్రగ్స్ వాడకందారులు ఎవరు అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉంటే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో లోకల్ మెయిన్ డ్రగ్స్ ముఠా పట్టుబడ్డంతో ఈ విషయం మరోసారి చర్చనీయాంశమైంది. పీహెచ్డీ చేసిన లింగాగౌడ్ అనే వ్యక్తి నేతృత్వంలో డ్రగ్స్ తయారీ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. కల్లు కాంపౌండులే టార్గెట్ గా వ్యాపారం స్టార్ట్ చేసి హైదరాబాద్ లో కొంతకాలం బిజినెస్ సాగించింది.
అయితే పోలీసుల నిఘా పెరిగిందనే ఉద్దేశంతో విజయవాడ కేంద్రంగా డ్రగ్స్ తయారు చేసి వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తోందని పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగా విజయవాడలో తయారు చేసిన డ్రగ్స్ ను 2 కార్లలో నగరానికి తరలించారు. సింథటిక్ డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ జరుగుతుందన్న పక్కా సమాచారంతో జీడిమెట్ల పైప్లైన్ రోడ్డులో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. బాలనగర్ ఎస్ఓటీ పోలీసులు, పేట్ బషీర్బాగ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో 2 కార్లలో తరలిస్తున్న దాదాపు 8 కోట్లకు పైగా విలువ చేసే 140 కేజీల అల్ఫాజోలం డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 3 అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. లోకల్ డ్రగ్స్ తయారీ కేసులో పట్టుబడిన ముఠా మెదక్, సంగారెడ్డితో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా డ్రగ్స్ సరఫరా చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. నగర శివార్లలోని ఫార్మా కంపెనీలు డ్రగ్స్ తయారీ కేంద్రానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నాయా? పేరుకు మాత్రం ఫార్మా కంపెనీలుగా ఉంటూ ఇల్లీగల్గా డ్రగ్స్ తయారీ కేంద్రంగా వ్యవహరిస్తున్నాయా? అసలు లోపల ఏం జరుగుతుంది? ఈ డ్రగ్స్ను ఎవరు ఎక్కడ తయారు చేస్తున్నారు? భాగ్యనగరం హైదరాబాద్ మత్తులో జోగుతోంది. మత్తు పదార్థాల తయారీకి నిలయంగా తెలంగాణ రాజధాని రూపాంతరం చెందుతోంది. సిటీ శివారు ప్రాంతాలే దీనికి ప్రధాన అడ్డాలుగా మారుతున్నాయి. జీడిమెట్లలో డ్రగ్స్ తయారీ జరుగుతోందన్న సమాచారంతో అధికారులు చేసిన దాడుల్లో భారీ మొత్తంలో మత్తు పదార్థాలు లభ్యం కావడం రాష్ట్రాన్ని కుదిపేసింది. దాదాపు 250 కిలోల మెపిడ్రిన్ అధికారులకు చిక్కిందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫార్మా కంపెనీలు పనిచేసే కొంతమంది మాఫియాతో చేతులు కలిపి ఇక్కడి పారిశ్రామిక వాడల్లోనే డ్రగ్స్ ను తయారు చేస్తున్నారు. వాటిని స్థానికంగా విక్రయించడమే కాదు, ఎగుమతులు కూడా చేసిస్తున్నారు. ఇందుకు నిఘా వ్యవస్థ కన్నుపడని మూతబడిన రసాయన ఫార్మా పరిశ్రమలు కేంద్రాలుగా మారుతున్నాయి. ఆ పరిశ్రమల యజమానులకు మాఫియా పెద్ద మొత్తంలో డబ్బు ఎరగా వేసి డ్రగ్స్ ను తయారు చేయిస్తుందని సమాచారం. తక్కువ ఖరీదు రసాయనాలను రియాక్టర్లలో ప్రాసెస్ చేసి అంతర్జాతీయ స్థాయిలో విలువైన డ్రగ్స్ ను ఉత్పత్తి చేస్తున్నట్లు అధికారులు విచారణలో తేలింది. డ్రగ్స్ తయారీకి కావలసిన ముడి పదార్థాలను ఇక్కడ తయారు చేసి ముంబైకి ఎగుమతి చేస్తున్నారనే అధికారుల మాట. సైబరాబాద్ పరిధి, బాలానగర్, జీడిమెట్ల ప్రాంతాల్లోని ఇండస్ట్రియల్ ఏరియాల్లో ఫార్మా కంపెనీలపై ఎప్పటినుంచో అనుమానాలున్నాయి. గతంలో కూడా పలుమార్లు పోలీసులు దాడులు చేసి కొన్ని కంపెనీలను మూసివేసిన సందర్భాలు లేకపోలేదు. అయినప్పటికీ ఇంకా కొన్ని ఫార్మా కంపెనీల ముసుగులో నిషేధిత డ్రగ్స్ తయారీ యథేచ్ఛగా సాగుతోంది. పోలీసులు నామమాత్రంగా దాడులు చేసి చేతులు దులుపుకోవడంతో అండర్ గ్రౌండ్ ఆపరేషన్గా ఎవరికీ అనుమానం రాకుండా తమ చీకటి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారని తెలిసిందే. ముంబై మాఫియాకి హైదరాబాద్ కేంద్ర స్థానంగా మారింది. హైదరాబాద్ లో డ్రగ్స్ తయారీకి కావలసిన మొత్తం కూడా ఇక్కడి నుంచే సరఫరా అవుతుంది. ముంబై మాఫియా నేరుగా హైదరాబాద్ కు ల్యాండింగ్ డ్రగ్స్ తయారీకి అవసరమైన రా మెటీరియల్ తీసుకుని వెళ్లిపోతున్నారు. ఇటీవల కాలంలో చిన్న చిన్న పరిశ్రమలో మత్తుమందు తయారు చేస్తున్న ముఠాలను
డైరెక్టర్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. డ్రగ్స్ తయారు చేసే వారిని అధికారులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ముఠా దగ్గర నుంచి 100 కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో పనిచేసే బయోకెమిస్ట్రీ ఉద్యోగులు కొందరు తప్పుడు మార్గాల్లో డ్రగ్స్ తయారు చేస్తున్నారు. ముఖ్యంగా శిథిలావస్థకు చేరిన ఫార్మా కంపెనీలను టార్గెట్గా చేసుకుని తయారీ ముఠాలు రెచ్చిపోతున్నారు. ఈ ఫార్మా కంపెనీలను లీజ్ పద్ధతిలో తీసుకుని అక్కడున్న మిషనరీతో డ్రగ్స్ తయారు చేస్తున్నారు. కొన్ని సమయాల్లో డైరెక్ట్ గా తయారు చేసి ముంబై లాంటి ప్రదేశాల్లో పంపిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఫార్మాస్యూటికల్ కంపెనీలు పెద్ద ఎత్తున ఉండడంతో కెమికల్స్ ఈజీగా దొరుకుతున్నాయి. అంతేకాకుండా తయారీ కూడా తేలిగ్గానే ఉంటుంది. హైదరాబాద్ కి కెమికల్స్ ని విదేశాల నుండి దిగుమతి చేసుకున్నా ఎక్కడా అనుమానం రాదు. ఎందుకంటే ఫార్మాస్యూటికల్ కంపెనీలు చిన్న కంపెనీలతో టైఅప్లుంటాయి. ఈ నేపథ్యంలోనే ఎవరైనా సరే కెమికల్స్ ని దిగుమతి చేసుకున్నా కొనుగోలు చేసుకున్నా కూడా ఇలాంటి ఇబ్బందులు ఉండకపోవడంతో సులువుగా డ్రగ్స్ తయారీ సరఫరాకు సాధ్యమవుతోందని పోలీసుల విచారణలో వెల్లడైంది. భాగ్యనగరం ఇక మత్తు నగరంగా మారుతుందా? కొద్ది రోజులుగా బయటపడ్డ డ్రగ్స్ ఏం చెప్తున్నాయి? దీనికి హైదరాబాద్ కేంద్రంగా మారుతుండటంపై నిఘా విభాగం అలసత్వమే కారణమని అనుకోవచ్చా? ఈజీగా డబ్బు సంపాదించడం అనే ఆలోచనే డ్రగ్స్ దందాకు ఊతమిస్తుందా? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ తలెత్తుతున్నాయి. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా ఉక్కుపాదం మోపుతుందోనని వేచి చూడాల్సిందేనా? ఇది ఇవాల్టి ఫోకస్. రేపటి ఫోకస్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.